సినిమా షూటింగ్ వివాదంగా మారింది. గేటెడ్ కమ్యూనిటీలో తమ అనుమతి లేకుండా సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నారంటూ అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల మధ్యలో షూటింగ్ కోసం అసౌకర్యం కలిగించే దుస్తులతో నటీనటులు సిబ్బంది సంచరిస్తుండటంతో పాటు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుగుతున్నప్పటికీ తమ అభ్యంతరాలను పట్టించుకోవడం లేదని ఫ్లాట్ ఓనర్లు, నివాస గృహాల వారు అంటున్నారు. తమకు చిన్న కార్యక్రమం నిర్వహించుకోవాలన్న అనేక నిబంధనలు, అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేసే రిసీవర్ సినిమా షూటింగ్కు మాత్రం ఎలా అనుమతి ఇచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు షూటింగ్ సామాగ్రిని అపార్ట్మెంట్ లిస్టులో సామర్థ్యానికి మించి తరలించడంతో లిఫ్ట్ తరచూ ఆగిపోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతులు, షూటింగ్ నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మేము ఐజేఎం ఫేజ్ 1లో ఉంటున్నాము. మాది బ్లాక్ పైన్ బ్లాక్లో ఉంటున్నాము. ఇక్కడ యాక్చువల్గా ఈ అసోసియేషన్లో గొడవలతో కోర్టు ఒక రిసీవర్ని నియమించింది. ఆయన డైలీ యాక్టివిటీస్ మాత్రమే పర్యవేక్షించడానికి నియమించారు కోర్టు వారు. బట్ ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు షూటింగ్ అంటూ, ఫిల్మ్ షూటింగ్ అంటూ చాలామంది వచ్చి ఇక్కడ షూట్ చేస్తున్నారు. మా ఫ్లాట్ ఎదురుగా రోజు ఒక 50-60 మంది తిరుగుతూ ఉన్నారు. అసలు పర్మిషన్ రిసీవర్ గారు ఇవ్వడానికి ఆయనకి అథారిటీ లేదు. మేము చిన్న ఫోటోషూట్ తీసుకుంటామంటేనే ఆయన రోజుకి 10,000, 5,000 పే చేయాలి అని. ఇంట్లో పిల్లల బర్త్డేస్కో అట్లాంటివి తీసుకోవాలంటే కూడా వాళ్ళకి పే చేయాలి. బట్ ఇక్కడ మరి ఏ రకంగా తీసుకుని ఆయన పర్మిషన్ ఇచ్చారో, అసలు మా రెసిడెంట్స్ పర్మిషన్ లేదు, ఆయనకి అధికారం లేదు. మాకు మధ్యలో పిల్లలకి మొత్తం కారిడార్స్ అన్ని బ్లాక్ చేశారండి. మేము తలుపు తీసుకోవడానికి లేదు. ఒక తెలియని వాటిలో ఒక 60 మంది మొత్తం తిరుగుతూ ఉన్నారు కారిడార్స్లో. మా సెక్యూరిటీ పరిస్థితి ఏంటి? రిసీవర్ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను, వాట్సాప్లో వీడియోస్ పంపించాను ఎవిడెన్సెస్తో. బట్ ఇంతవరకు అయితే ఏమీ వాళ్ళ పర్మిషన్ ఆపలేదు. ఆయన రిసీవర్గా ఆయన సమాధానం కూడా ఏమీ పంపించలేదు. మా పాసింజర్ లిఫ్ట్స్ అన్నీ కూడా ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు.